నుంచి నిన్ను చూసినా నాకు తెలుసు. కానీ మీ సంఘంలో నీ సాక్ష్యం నేను చెప్పే ముందు నేను అడుగుతా తప్పకుండా. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండిరా ఇండియాలో ఉన్నప్పుడు అంటే లేరని చెప్పినాడు. అమెరికాకు పోయినాక ఉన్నారంటే లేరని చెప్పినాడు. అక్కడ కుదవన వాడికి కావాలంటే దొంగసాటుగా ఫోన్లు చేసుకునే అవసరం లేదు, వాళ్ళే వెంటబడతారు. ఇంకా అక్కడ సొసైటీ వాళ్ళు ఏమనుకోరు. 4-5 రోజులు ఫ్రెండ్స్తో ఉండి తిరిగిపోతాడు, ఆ పిల్లని చేర్చుకుంటారు ఇంట్లో. మందికి భయపడి బ్రతికేది కాదు, దేవునికి భయపడి బ్రతుకుతున్నాడు. అక్కడ కూడా నిష్టగా ఉన్నాడు. మరి ఏమైంది? దీవించినాడు దేవుడు చేసిన ప్రతి పని. అంత పెద్ద ఉద్యోగం ఇచ్చినాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నిషిద్ధమైన నేను ముట్టలేదు. సిగరెట్ నా పెదవికి తాకలేదు. మత్తు పదార్థాలు నా పెదవికి తాకలేదు. నేను అపవిత్రపడలేదు. గర్ల్ ఫ్రెండ్స్ లేరు నాకు. వాళ్ళంతా వెంటబడితే కూడా నాకు వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి తప్పుకునేవాడిని. తిట్టేసి అనేవాళ్ళు, బ్రతికుంటే చూడవా ఎట్లాటోళ్ళని చేసుకుంటారు. బ్రతికే ఉన్నారు వాళ్ళు, చూడలేదు కదా, చూడరు. దేవుణ్ణి కోరుకున్నా నేను. అయితే చెప్పదలిసిన మాట, మచ్చ లేకుండా బ్రతకడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఆశ నా సొంతం పెట్టుబడి. దిస్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్ విత్ గాడ్. భాగస్వామ్యం దేవునితో. ఆశ నీ సొంతం, నీ పెట్టుబడి. శక్తి దేవుడు ఇస్తాడు, జయమిస్తాడు. నాకు ఇచ్చినాడు జయం. ఒక్కసారి దేవునికి దూరం పోకుండా దేవుడు కాపాడినాడు. దేవునికి మహిమ కలుగును గాక.